కాకినాడ బీచ్ రోడ్లో ఉన్న మడ మొక్కలు నరికివేసి ఆ ప్రాంతంలో జగనన్న కాలనీ నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ యంత్రాంగం గ్రీన్ ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించే విధంగా నివేదికలు అందిస్తున్నారంటున్న జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూస్తుంది కాకినాడలో ఉన్న మడ అడవుల పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నాం. ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఈ పరిసర ప్రాంతాలంతా మడ మొక్కలతో కలకల్లాడేది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఇల్లు స్థలాలు కేటాయించడం అనే దానికోసం ఈ పచ్చని మడ అడవులను అన్ని నరికేసేసి వాళ్ళు ఇల్లు స్థలాలను కేటాయించారు. నరకగా కొన్ని ప్రాంతాల్లో మిగిలిన మొక్కలు ఇవి మడ మొక్కలు. ఈ మడ మొక్కలు అనేవి కేవలం సముద్రం నీరు మరియు నది నీరు కలిసిన చోట ఈ మడ మొక్కలు మొలుస్తాయి. ఈ మడ మొక్కలు అయితే జీవ వైవిధ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. అలాగే పర్యావరణ సమతుల్యానికి కూడా ఈ మడ మొక్కలు ఉపయోగపడతాయి. అలాంటి ఈ మడ మొక్కలు ఉన్న ప్రాంతాన్ని అంతా మడ మొక్కలను నరికేసి ఇళ్ల స్థలాలకు కేటాయించారు. దీన్ని పర్యావరణవేత్తలు అప్పట్లో అయితే తీవ్రంగా ఖండించారు. తర్వాత దానికి అనుగుణంగానే కొంతమంది పర్యావరణవేత్తలు కూడా కోర్టును ఆశ్రయించారు. అందులో మరీ ముఖ్యంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు పర్యావరణవేత్త అనే బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ దానికి అనుగుణంగానే కొన్ని తీర్పులు ఇచ్చింది. ప్రస్తుతం మనతోటి బొలిశెట్టి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కోర్టుని ఆశ్రయించారు, ఎటువంటి తీర్పు ఇచ్చింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ముందు మేము వెళ్ళినప్పుడు ఇక్కడ కాకినాడ జిల్లా కలెక్టర్ కానీ ఫారెస్ట్ అధికారులు కానీ ప్రభుత్వ సెక్రటరీ కానీ ఏం చెప్పారంటే ఇక్కడ మడమొక్కలు లేవు, ఇది మడాడు ప్రాంతం కాదు, వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు, కోర్టుని తప్పుదారి పట్టిస్తున్నారు అన్నారు. ఆ తర్వాత కోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కమిటీ వచ్చి చూసి ఇవి 100% మడమొక్కలే. ఎందుకంటే ఆ రోజు ఇది ఫిలప్ చేసిన తర్వాత ఇందులోంచి భూమిలోంచి కింద నుంచి కూడా మడమొక్కలు పైకి వచ్చాయి పిలకలు. అవి చూసి కింద నీళ్ళు కప్పెట్టింది మడమొక్కలనే మడాడవలనే అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు. దాని తర్వాత శాటిలైట్ ఇమేజరీ తీసుకొని ఒక 106 ఎకరాలు ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ డిస్ట్రాయ్ అయింది. అందులో 58 ఎకరాలు నేల మీద డిస్ట్రాయ్ అయింది. కాబట్టి దాన్ని రిస్టోర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళు 5 కోట్లు పెనాల్టీ ఇనీషియల్గా వేశారు. తర్వాత ఒక కమిటీ నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంటు, స్టేట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంటు, అలాగే మన మద్రాసులో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్, అలాగే ఎకో స్టేన్ మన కాకినాడ ఎకో ఇది సిస్టమ్ని చూస్తున్న కంపెనీ తాలూకు వాళ్ళు వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీ వేశారు 6 సభ్యులతో. ఆ కమిటీ పెట్టి ఆ కమిటీ ఏం తీర్మానించిందో అది కూడా చేయాలి. ఇప్పుడు చేసిన దానికి తప్పిదానికి పెనాల్టీగా 5 కోట్లు. తర్వాత ఆ కమిటీ చెప్పింది మనం ఏం చెప్తా అది చేయాలని చెప్పేసి చెప్పారు. అయితే జరిగింది ఏంటంటే ఈ మడమొక్కల్ని పునరుద్ధరించామని నిన్న నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న ఒక ఇది సబ్మిట్ చేశారు, రిటర్న్ యాక్షన్ టేకెన్ కంప్లైంట్స్ రిపోర్ట్ ఫైల్డ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకినాడ. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకినాడ గారు ఏం సబ్మిట్ చేశారంటే కోర్టుకి మీరు చెప్పినవన్నీ కూడా మేము పాటించేసాం చెప్పేవని చెప్తున్నారు. ఇక్కడెక్కడ మడమొక్కలు కనబడతలేదు అంటే కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా కలెక్టర్ నివేదిక పంపించారంటారు మీకు? అదేనండి, కలెక్టర్ గారు ఏ ప్రభావంతో చేశారో తెలియదు కానీ నేనైతే ఆయనకి శిక్ష పడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఆయన బాధ్యత ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఆయనకున్న హక్కు ఏంటంటే 48A ప్రకారంగా ప్రతి ప్రభుత్వ అధికారి పర్యావరణాన్ని ఇంప్రూవ్ చేసేటట్టు చేయాలి కానీ పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. అది గత కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాశనం అయింది. ఇప్పుడు ఈయన ఇచ్చింది ఏంటంటే గ్రావెల్ డంప్ చేసింది తీస్తామన్నారు. ఒక్క డంపర్ తీయలేదు ఇక్కడి నుంచి, మొత్తం గ్రావెల్ డంప్ చేసింది అలాగే ఉంది. సో అతను తప్పు చేస్తున్నాడు, పూర్తిగా కోర్టును తప్పుదోవ పట్టించేది. రెండోది ల్యాండ్ బ్రాట్ టు ఇట్స్ ఒరిజినల్ లెవెల్. ఈ భూమి పూర్వపు స్థాయికి తెచ్చారట. పూర్వపు స్థాయి ఎలా ఉందో మీరు చూశారు కదా, ఇప్పుడు స్థాయి ఎలాగుందో చూశారు కదా, ఒక్కటి కూడా నిజం కాదు అది. అలాగే మూడోది కాషన్ బోర్డ్స్ ఎగ్జిబిటెడ్ అన్నాడు, అది బాగుంది, ఎక్కడెక్కడ బోర్డులు పెట్టారు, అవి ఫ్రీగా అవుతాయి కాబట్టి పెట్టేశారు. నాలుగోది సెక్యూరిటీ పర్సన్స్ పెట్టా ఉన్నాడు, ఇదిగో ఒక సెక్యూరిటీ అతను కనబడుతున్నాడు, సెక్యూరిటీ ఉంది. గత కలెక్టర్ చేసిన దాన్ని ఇప్పుడు కంప్లైంట్స్ రిపోర్ట్ ఇచ్చింది కుర్తిగా శుక్లాండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న కలెక్టర్, ఇప్పుడున్న కలెక్టర్. కాబట్టి శిక్షార్హులు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక IAS అధికారి అయి ఉండి కోర్టుని ఇలా తప్పుదోవ పట్టిస్తే ఆయన డెఫినెట్గా ఆయన ఉద్యోగం పోతుంది, అంతవరకు శిక్ష ఉంటుంది. ఎందుకంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి కాదు కదా, ఆయన కాకినాడలో ఉన్నాడు, ఆయన కళ్ళు ఎదురకుండా కంప్లైంట్స్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఎవరికి సబ్మిట్ చేస్తున్నారు? కోర్టు సబ్మిట్ చేస్తున్నారు. కోర్టు ఇతను నమ్ముతుంది, ఇతను ప్రభుత్వ అధికారి కాబట్టి ఇతను నమ్ముతుంది, ఇతను నమ్మక ద్రోహం చేస్తున్నారు కోర్టుకి. ఇక్కడ పూర్వపు ఇది తీస్తే ఉన్నారు, ఏదో ఎక్కడ తవ్వలేదు, లైట్లు తీయలేదు, అక్కడ అప్రోచ్ రోడ్ తీయలేదు, అప్రోచ్ రోడ్ గొయ్యి తవ్వమన్నారు, అది లేదు. ఇక్కడేమో మన ఎమ్మెల్యే గారేమో దీన్ని ఖాళీగా ఉంది కదా, మీరు లారీలు పార్క్ చేసుకోండి అన్నారు. దాని మీద మళ్ళీ గొడవ అయితే ఇప్పుడు లారీలు పార్క్ చేయడం మనిషి పైన పెట్టారు.
అంటే వీళ్ళు ఏదో రకంగా ఈ ల్యాండ్ను కప్పేట్టేసి కబ్జా చేసుకుందాం అనే ఉద్దేశం తప్ప 2004కు ముందు అంటే 2002లో బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చిందండి. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్, జీవ వైవిధ్య చట్టం తీసుకొచ్చారు. 2004 నుంచి అది అమల్లో ఉంది. 2004 నుంచి ఇప్పటి వరకు అంతకు ముందు కట్టినవేవో కట్టారు, డ్యామేజ్ చేసిన తెలియక డ్యామేజ్ చేశారు. ఉన్నవాటిని పరిరక్షించుకోవాలి. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఒక్క మడ మొక్కని కట్ చేస్తే వాడికి జైల్లో పెట్టాలి. ఒక్క మడ మొక్కను కట్ చేస్తే ఒక్క మడ మొక్క కూడా మాన్గ్రోవ్ ఫారెస్ట్ కింద లెక్క. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దీనికి. ఇప్పుడు మత్స్య సంపదను నాశనం చేసి దివిస్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. అదేమో సముద్రం లోపల తీసుకెళ్లి విషయాన్ని వదిలేసి అక్కడ బతికున్న దాన్ని చేప పిల్లలను అది చంపుతుంది. అసలు చేప పిల్లలు పుట్టకుండా వీడు చంపుతున్నాడు. సో దీన్ని అంటే భావితరాలకు మనం ఏమేమి ఇస్తున్నాం, భవిష్యత్తు నాశనం చేసుకొని ఏదైనా పేదలందరికీ ఇల్లు ఇవ్వండి, మంచి ఏరియాలు ఇవ్వండి. ఇక్కడ మడ మొక్కలు ఉంటే కాకినాడ బతుకుతుంది. ఏదైనా రేపు పొద్దున్న నిజంగా ఏదైనా ఉప్పని వచ్చింది అనుకోండి, ఉప్పని నుంచి కాపాడేదానికి ఈ మడ మొక్కలు కావాలి. ఈ మడ మొక్కలు నాశనం చేసి మీరు పెడితే మొత్తం కాకినాడ వాషౌట్ అయిపోతుంది. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి అధికారులు తెలియకపోతే తెలుసుకోండి. అంతేగాని మడ మొక్కలు భూమి మీద పెరగవు. మడ మొక్కలు నీటిల్లో పెరుగుతాయి, నీళ్ళల్లో మొక్కలు పాతండి. అంతేగాని భూమి మీద మొక్క పాతి దానికి నీళ్ళు వేయడం అది మామూలు మొక్కలు, మామూలు గార్డెన్స్. అంతేగాని మడ అడవులు మాత్రం నీళ్ళల్లో ఉంటాయి. అవి ఫోర్క్స్ లాగా ఉంటాయి. మీరు కొద్దిగా వీలైతే అక్కడ చూపించండి. ఆ ఫోర్క్స్ లాగా ఉంటాయి. నీళ్ళల్లో ఉండి ఏర్లు మాత్రం ఉంటాయి. మొక్క భూమి మీద ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది. ఆ నీరు లేకుండా భూమి మీద మడ మొక్కలు పాతామని చెప్పడాన్ని ఇది హాస్యాస్పదం. నేను డెఫినెట్గా రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దీన్ని లేవనెస్తాను. థ్యాంక్ యూ. అది కోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుదోవ పట్టించే విధంగా నివేదిక ఇచ్చారని చెప్తున్నారు. ఇక్కడ మడ మొక్కలు ఎక్కడ నాటిన ప్రాంతం లేదు, మడ మొక్కలు ఎక్కడ నాటితే నాటే ప్రాంతం ఉండదు. అది కేవలం ఉప్పు నీరు మరియు నది నీరు కలిసిన ప్రాంతాల్లోనే మడ మొక్కలు ఉంటాయని చెప్తున్నారు. మడ మొక్కలు అయితే కింద నుంచి ఈ విధంగా మొదలవుతాయని కూడా చెప్తున్నారు. అంతేగాని కోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా వీళ్ళు నివేదిక ఉన్నారు. దీనిపై మళ్ళీ నేను గ్రీన్ ట్రిబ్యునల్ ఆలోచిస్తానని చెప్పి పర్యావరణవేత్త జనసేన పార్టీ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ గారు తెలియజేస్తున్నారు. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. వీడియో శ్రీధర్తో దుర్గారావు, ప్రైమ్ న్యూస్, కాకినాడ.